ప్రపంచ సుందరి పోటీదారులు కాసేపట్లో ఓరుగలును సందర్శించనున్నారు. కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్న వరంగల్లో పర్యటించనున్నారు. వరంగల్లోని 1000 స్తంభాల ఆలయానికి 35 మందితో కూడిన ఒక బృందం, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి 22 మంది అందగత్తెల మరో బృందం వెళ్లనుంది. అందాల భామల రాకతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వరంగల్ కోట, 1000 స్తంభాల ఆలయం, రామప్ప ఆలయాలను విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులు మరి కాసేపట్లో 1000 స్తంభాల గుడి, అదేవిధంగా రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, శంకరి, మరి కాసేపట్లో అందాల భామలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. ముఖ్యంగా కాకతీయ కళా సంపద, చారిత్రక వారసత్వ సంపదను తిలకించేందుకు అందాల భామలు ఇప్పటికే వరంగల్ జిల్లాలో అడుగుపెట్టారు. మరి కాసేపట్లో ఏదైతే వారు ముఖ్యంగా రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. కాసేపట్లో ఇప్పటికే వరంగల్ జిల్లా అడుగుపెట్టారు. దీనికి సంబంధించి కూడా రామప్ప ఆలయం వద్ద ఏర్పాట్లు దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా వారి ఘన స్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఆదివాసీ సాంప్రదాయ గిరిజన కొమ్ము డోలు నృత్యాల మధ్య వారిని స్వాగతం పలికేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయానికి సంబంధించి వెళ్లే రహదారులన్నీ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం రామప్ప ఆలయం వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే అతిథులు 22 మంది మిస్ వరల్డ్ కాంటెస్టర్స్ ఇక్కడ రాబోతా ఉన్నారు. వీరికి సంబంధించి వారితో పాటు వచ్చే విదేశీ అతిథుల కోసం కూడా అవసరమైన ఏర్పాట్లు రామప్ప ఆలయం వద్ద చేశారు. వారు ఇక్కడికి రాగానే స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత సాంప్రదాయ వస్త్రాలను ధరించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రామప్ప శిల్పకళా సంపదను, రామప్ప చరిత్రను కూడా వారు తెలుసుకోబోతా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాకే తలమార్గంగా ఉండే పేరిణి నృత్యంతో పాటు ఇతర గిరిజన ఆదివాసీ సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వేదిక కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అతిథులకు ఆదివాసీ సాంప్రదాయ కానుకలు కూడా అందివ్వబోతున్నారు. జిల్లా మంత్రి సీతక్కతో పాటు జిల్లా అధికారులంతా కూడా ఇక్కడే ఉండి అతిథులకు సంబంధించిన వారికి స్వాగతం పలకడంతో పాటు వారికి అవసరమైన విందు ఏర్పాట్లు కూడా చేశారు. విదేశీ అతిథులతో పాటు వారితో పాటు వచ్చే వారందరికీ కోసం అవసరమైన కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే రామప్ప ఆలయానికి చేరుకోబోతున్నారు. మరోవైపు అటు కాకతీయ సంబంధించి వరంగల్ సిటీకి సంబంధించి 1000 స్తంభాల గుడి, అదేవిధంగా కిలా వరంగల్ వీటికి సంబంధించి కూడా 35 మంది విదేశీ భామలు, వారితో పాటు వచ్చే విదేశీ అతిథులు కూడా సందర్శించబోతా ఉన్నారు. మొత్తం 57 మంది విదేశీ ఏదైతే మిస్ వరల్డ్ 2025 కాంటెస్టెంట్స్ ఈ రోజు వరంగల్ జిల్లాకు సంబంధించి కాకతీయ కళా సంపదను, కాకతీయ సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకునేందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం భారీగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా కాకతీయ సంబంధించి చరిత్ర, కాకతీయ శిలలకు, శిల్ప సంపదకు ప్రపంచంలోని ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఏదైతే రామప్ప ఆలయం ఉందో దీనికి యునెస్కో గుర్తింపు కూడా ఉంది. ఈ నేపథ్యంలో టూరిజం పరంగా భవిష్యత్తులో వరంగల్ జిల్లా తెలంగాణకి తలమానికంగా ప్రపంచంలో ఒక ప్రముఖ ప్రాంతంగా విస్తరించేందుకు ఈ మిస్ ఇండియా కాంటెస్ట్ల రాక ఉపయోగపడుతుందని చెప్పి కూడా అధికార యంత్రాంగం చెబుతుంది. ఈ నేపథ్యంలో విదేశీ అతిథులకు ఏమాత్రం లోటు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాటు చేశారు. స్వాగతం నుంచి మొదలు వారు తిరుగు ప్రయాణం అయ్యే వరకు కూడా అవసరమైన పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. వారికి ఏదైతే రామప్ప ఆలయం వద్ద ఆదివాసీ సాంప్రదాయ వస్తువులను బహుకరణగా ఇవ్వబోతా ఉన్నారు. అటు వరంగల్ కిలా వరంగల్లో ఏదైతే చేనేత కలంకారీ వస్త్రాలను వారికి అందించబోతున్నారు. జిల్లాకు సంబంధించి తలమానికంగా ఉండే అన్ని అటు సాంస్కృతిక సాంప్రదాయాలతో పాటు అన్ని అంశాలను కూడా వారి ముందుంచి వారికి పరిచయం చేసేందుకు అధికారులు దీని ఒక
ఛాన్స్ గా తీసుకున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద కూడా రామప్ప ఆలయం వద్ద ప్రస్తుతం సందడి కొనసాగుతుంది. విదేశీ యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు బలగాలు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పోలీసుతో పాటు కేంద్ర బలగాలు కూడా బందోబస్తులో ఉంటున్నాయి. పాసులు ఉన్నవారు తప్ప ఇతరులు ఎవరిని కూడా రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలకు కూడా అనుమతించడం లేదు. మొత్తం మీద కూడా అందాల భామ రాక కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో ప్రవేశించిన వీరందరూ కూడా మరి కాసేపట్లో ఏదైతే రామప్ప ఆలయానికి అటు కిలా వరంగల్ 1000 స్తంభాల గురించి చేరుకోబోతున్నారు. ఏదైతే కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ఆనాటి వైభవానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవడంతో పాటు శిల్పకళా సంపదను చూసి అబ్బురపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శాంకరి రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.